కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఆయన జోక్యం చేసుకునే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడు. ఆయన మన మధ్యన ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దూరంగా ఉండటానికి ఇష్టపడట్లా. ఆయన మనకి సమీపముగా ఉండటానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. గొప్ప దేవుడు. ఆయన విగ్రహము కాదు. ఆయన చెవులుండి వినకుండా ఉండే వ్యక్తి కాదు. కన్నులుండి చూడకుండా ఉండే వ్యక్తి కాదు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయన వినే దేవుడై ఉన్నాడు. మన పరిస్థితుల్లోనికి ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. మన కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మన జీవితంలో ఎటువంటి అల్లకల్లోలమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క అల్లకల్లోలాన్ని దేవుడు నిమ్మలపరిచే దేవుడై ఉన్నాడు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనాల వరకు చదువుకుందాం. సారీ, మత్తయి 8:23 నుంచి 27 వరకు. ఎందుకు భయపడుతున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెలుగా రైట్. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు కూడా చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము. అమరమున గాలిని గతించి నిశ్శబ్దమై ఓడకూడదని సముద్రంతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నిమమాయెను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మకలేక ఉన్నారని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలిని సముద్రంలో ఈయనకి లోబడుచున్నదని ఒకరితో ఒకరు చెప్పుకుంది. చాలు. ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క సంఘటన అలనాడు కొత్త నిబంధన కాలములో మరి శిష్యులు అలాగే యేసు ప్రభు వారు కూడా మరి ఎదుర్కొంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యులు అందరూ కూడా ఆ యొక్క ధోనిలో ఉన్నారు. ఆ ధోని నడి సముద్రము మధ్యకు వెళ్ళేసరికి ఆ యొక్క ధోని అలల చేత కొట్టుమిట్టాడి ఆ యొక్క ధోని అంత నీళ్లతో నిండిపోయినదట. ఆ ధోని అంత నీళ్లతో నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఆ ధోనిలో కూర్చున్న శిష్యులకి చాలా భయమేస్తుంది. చాలా భయమేసి యేసు ప్రభుని మరి లేపుతా ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఆ సమస్య వచ్చింది? యేసుక్రీస్తు ధోనిలోనే ఉన్నాడు కదా. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవారు కదా. శిష్యులందరూ కూడా దేవుని మాట వింటున్నవారు కదా. దేవుని మాట వింటున్నా కానీ ఎందుకు వారు ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు? ఎందుకు ఆ చీకటిని వారు అనుభవిస్తున్నారు? ఎందుకు ఆ యొక్క తుఫానుని ఆ యొక్క అలలను వాళ్ళు మరి అనుభవిస్తున్నారు? ఎందుకు వారు ఉన్న ధోనిలోనికే అంత గొప్ప నీరు లోపలికి వచ్చి ఆ ధోనిని ఎందుకు నింపేసింది అని ఆలోచన చేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు విశ్వాసులైన మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక గొప్ప సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక గొప్ప సమస్య లేకపోతే ఏదైనా ఇష్యూ మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని పైకి లేవనెత్తటానికి కొన్ని సమస్యలు వస్తాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్.
మేబీ అక్కడ ఉన్న శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ యొక్క పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారేమో. అందుకని మొట్టమొదటిగా మన యొక్క విశ్వాసము పరీక్షించబడ్డానికి ఇటువంటి తుఫాను లాంటివి సమస్యలు మన జీవితంలో వస్తాయి. అయితే అలాంటి సమయంలో మనం ఏమి చేయాలంటే భయపడకూడదు, కానీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ యొక్క ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిగా మీరు గొప్ప ఫలమును పొందెదరు. ఆమేన్. మన ధైర్యమును ఏం చేయాలట? మనము విడిచిపెట్టకూడదు, మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు ధైర్యము? డబ్బుందనా? ఎందుకు ధైర్యము? మరి ఇల్లు వాకిళ్ళు ఉన్నాయనా? ఎందుకు ధైర్యము? స్థలాలు పొలాలు ఉన్నాయనా? కాదు. ఏవి మనకు అక్కర రావు, కానీ ఎందుకు ధైర్యం అంటే యేసు క్రీస్తునందు మనకు ధైర్యము. ఆమేన్. దేవుడు ఉన్నాడన్న ధైర్యము మనకు ఉండాలి. నీ రక్షకుడు ఉన్నాడు, నువ్వు అధైర్యపడొద్దు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆయన నీ దగ్గర ఉన్నాడు, నువ్వు అధైర్యపడొద్దు. దేవుడు మనకి తోడై ఉన్న దేవుడు. ఆమేన్. చూద్దాం 40వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసానికి ఒక పరీక్ష వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నమ్మిక లేకున్నారా అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకేం కావాలట? నమ్మకము కావాలి, విశ్వాసము కావాలి. మనము ఓడిపోయినప్పుడు విశ్వాసము కావాలి, మనము పడిపోయినప్పుడు విశ్వాసము కావాలి, మనము కృంగిపోయినప్పుడు విశ్వాసము కావాలి, మనము కన్నీరు కారుస్తున్నప్పుడు విశ్వాసము కావాలి, మన జీవితంలో మైటీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకు విశ్వాసము కావాలి. దిగజారిపోతున్న పరిస్థితుల్లో, వేదన పడుతున్న పరిస్థితుల్లో, గొప్ప శోధనలు ఉప్పెనలాగా మన మీద ఎగుస్తున్నప్పుడు మనకేమి కావాలంటే విశ్వాసము కావాలి. వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలననే మనం చూడాలి. ఆమేన్. ఎవరి పట్ల విశ్వాసము? దేవుడి పట్ల, సృష్టికర్త అయిన దేవుడి పట్ల. ఏ దేవుడైతే ఆకాశమును భూమిని సృష్టించాడో, ఏ దేవుడైతే మరణపు ముళ్ళును విరిచాడో, ఏ దేవుడైతే సమాధి రాయిని గెలిచాడో, ఏ దేవుడైతే మృతులను సజీవులుగా లేపాడో, ఏ దేవుడైతే పరలోకానికి ఆరోహణమయ్యాడో, 500 మందికి పైగా చూస్తుండగానే ఆరోహణమయ్యాడో, ఏ దేవుడైతే తిరిగి వస్తానని వాగ్దానం చేశాడో, ఆ దేవుడు అంటున్నాడు, నేను అల్ఫయు ఒమేగా అయి ఉన్నాను, నేను యుగ యుగములకు దేవుడను, నేను మృతుడనైతేనే గాని యుగ యుగములకు సజీవుడై ఉన్న దేవుడను అంటున్న ఆ దేవుని నామమందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము నుంచి 31వ వచనం వరకు మనం చదివినట్లయితే, అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున ఆయనతో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఆయన ఎదురు వెళ్తూ నీళ్ళ మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేక వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుని అతనితో చెప్పాను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను. అక్కడ దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, మరి ఈ యొక్క దోణి నిండినప్పుడు నువ్వెందుకు ఇంకా నిద్రపోతున్నావు, ఇక్కడ మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని 8వ అధ్యాయంలో, మత్తయి 8వ అధ్యాయంలో జరిగారు. అయితే ఈ సంఘటన నుంచి దేవుడు ఆ యొక్క గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు, దేవుని మాట వినినప్పుడు ఇవన్నీ కూడా ఎవరు చూశారు? శిష్యులు చూశారు. దానిలో పేతురు కూడా చూశాడు. తర్వాత 14వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరలా ఇదే సమస్య వాళ్ళు ఎదుర్కొన్నారు.
చాలాసార్లు మనం ఎదుర్కొన్న సమస్యలే ఎదుర్కొంటూ ఉంటాం. మళ్ళా ఇదే సమస్య వచ్చిందేంటి, మళ్ళా ఇదే బాధ వచ్చిందేంటి, మళ్ళా ఇదే కష్టం వచ్చిందేంటి అని మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు తోడై ఉన్నాడు. పేతురుకు అదే విశ్వాసం. ఒకసారి అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆ ధోనిలో లేడు, ఆ నావలో లేడు, కానీ ఓన్లీ శిష్యులు మాత్రం ఉన్నారు. అయితే వారు మరలా తుఫాన్ని ఎదుర్కొన్నారు, మరలా గాలిని ఎదుర్కొన్నారు, చిమ్మ చీకటిని ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు అలల పైన నడుచుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు యేసు ప్రభుని నీళ్ల పైన నడిచినట్లు వారు చూడలేదు. మహా అద్భుతం! ఆ ప్రభువు, ఆ రక్షకుడు, ఆ యవ్వనస్తుడైన ఆ రక్షకుడు మహా అయితే 31-32 సంవత్సరములు. ఓ ఎంతో సుందరమైన దేవుడు, 10,000లో పోల్చదగిన వాడు. ఓ ఆయన ప్రార్థన చేసుకుంటుంటూ అట్లా కొండ మీద లేడు, కానీ అయ్యో నా బిడ్డలు ఎంతో కష్టములో ఉన్నారు, నా బిడ్డలు ఇక మునిగిపోతారేమో, ఈ గాలి చేత కొట్టబడతారేమో, ఈ యొక్క అలల చేత ఇదిగో మునిగిపోతారేమో అని బాధపడ్డాడు. జరగాల్సిన సంకల్పం ఏంటో యేసుకు తెలుసు కాబట్టి ఆ రాత్రి వేళ నీళ్ల పైన, అలల పైన నడుచుకుంటూ వస్తున్నాడు. మనం సేవిస్తున్న దేవుడు అద్భుతకరుడు. ఆమేన్. ఆయన దేవుడు అండి. ఆయన దేవుడు కాబట్టి సముద్రము పైన ఆయన నడుస్తున్నాడు. ఇదేమి మ్యాజిక్లు జిమ్మిక్కులు చేయలేదు. దేవుడు ఆశ్చర్యకరుడు. సముద్రాన్ని సృష్టించిన దేవుడు సముద్రాన్ని గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంద్రాన్ని పాయలు చేసిన దేవుడు, సముద్రాన్ని సృష్టించిన దేవుడు, పర్వతాలను సమస్తమును సృష్టించిన దేవుడు అలలపైన నడుచొస్తూ ఉన్న క్రమంలో పేతురు అంటున్నాడు, ఓ భయపడొద్దు, నేను భూతాన్ని కాదు, భయపడొద్దు. ఆల్రెడీ మీరు 4వ అధ్యాయంలో ఒక అద్భుతం చూశారుగా, 8వ అధ్యాయంలో ఒక అద్భుతం చూశారుగా, మళ్ళీ 14వ అధ్యాయంలో మళ్ళీ ఇదే సంఘటన, ఇదే సమస్య మీరు ఎదుర్కొన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారంటే పేతురు అంటాడు, నేనేం భయపడట్లేదు ప్రభు, అది నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టు చూడు అంటున్నాడు. దేవుడితో మనము నడవటం నేర్చుకోవాలి. ఎలా నడవాలో తెలుసా? మనము కూడా నీళ్ళ పైన నడవాలి. అద్భుతము దేవుడు చేస్తాడని విశ్వాసముతో అడుగు ముందలకేసేయాలంతే. యేసు వైపు చూడాలి. ఆయనే మన గురి. మనం కూర్చుండట ఆయనకు తెలుసు, మనం నుంచుండట ఆయనకు తెలుసు. మాట మన నాలుకకు రాక మునిపే మన మాట ఏంటితో ఆయన గ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని పరిశీలనగా చేస్తున్నాడు. మన పరిస్థితిలోనికి దిగి వస్తాడు. మన జీవితంలో ఆయన జోక్యం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అయితే నీవే అయితే నన్ను నీళ్ళపైన నడిపించమనగానే, ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, గాని గాలి చూచి భయపడి మునిగిపోసాగెను. ఆమేన్. ఎప్పుడైతే గాలిని చూచి భయపడుతున్నాడో అప్పుడేంటంట? మునిగిపోతున్నాడు. నీ యొక్క కన్నులు యేసు వైపు నుంచి ఎప్పుడైతే నీకున్న పరిస్థితి వైపు చూస్తాయో అప్పుడు నువ్వు మునిగిపోతావు. అప్పుడు నీకు భయం వేస్తుంది. యేసు వైపు నీ కన్నులు లేకుండా నీ పరిస్థితి వైపు చూస్తే నీకు భయం వేస్తుంది. అయితే నీ పరిస్థితిని అలా పెట్టి దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి నిన్ను అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. అయితే వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. పేతురు ఏం చేశాడట? వెంటనే రక్షించండి అని కేకలు వేశాడట, అరిచాడట. అరుపులు, ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు. ప్రియమైన బిడ్డ, ఈరోజు ఆ కేక మనం వేయగలగాలి. సమస్య వస్తే కేక వేయి, ప్రార్థన చేయి, మోకాళ్ళు వేయి, రోదన చేయి, మొరపెట్టు, దేవా అని అడుగు, యేసు అని పిలువు. గుడ్డివాడు త్రోవలో నడుస్తూ ఉండగా అయ్యో నన్ను యేసు దర్శించాలని, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పక్కన వాళ్ళు అన్నారు, ఊరుకో అయ్యా, ఊరుకో, ఎందుకు కేకలు వేస్తున్నావు అని అంటే, నా గుడ్డితనము నీకేం తెలుసు, నా చీకటి నీకేమి తెలుసు, నా బాధ నీకేమి తెలుసు,
ఎంత వేదన పడుతున్నానో తెలుసా. అయ్యా మీరు నన్ను ఊరుకో అనొద్దు అని మరి బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆ కేకలు వేస్తూ ఉన్నాడు. ఆమేన్. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గ్రుడ్డివాడు త్రోవలో కేకలు వేయగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గ్రుడ్డివాడు త్రోవలో కేకలు వేయగా, ఆర్తనాదం వింటివా అరుణోదయుడా, ఆర్తనాదం వింటివా అరుణోదయుడా, ఆగిపోక సాగిపోవు స్వస్థతనిచ్చావా, ఆగిపోక సాగిపోయి స్వస్థతనిచ్చావా, కృప చూపు దేవుడవు కనికర పూర్ణుడవు, విధేయతకే అర్థము చెప్పిన వాడవు, కృప చూపు దేవుడవు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, వీళ్ళందరూ నన్ను ఆగమంటున్నారు, నా గ్రుడ్డితనం వీళ్ళకి తెలియదు, నా చీకటి వీరికి తెలియదు, నా అంధత్వం వీరికి తెలియదు, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న సమస్య వీరికి తెలియదు, అందుకని ఆగవయ్యా అంటున్నారయ్యా. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అంటే వెంటనే యేసు అతనిని ముట్టి ఆయన కన్నులను తెరిచాడు. ఆమేన్. మన దేవుడు మనము అర్థధ్వని చేసినప్పుడు, కేకలు వేసినప్పుడు పేతురు అంటున్నాడు, యేసు నన్ను రక్షించు, ఈ గాలిని చూచాను, నీ వైపు నుంచి నా కన్నుల కిందకి దించాను, ఇదిగో నా చుట్టుపక్కల ఉన్న గాలిని చూస్తూ ఉన్నాను, నాకు భయం వేస్తుంది, ఎప్పుడైతే నా అంతరంగంలో భయం వస్తుందో నేను పడిపోతున్నానయ్యా, ఈ యొక్క నడి సముద్రములో నేను మునిగిపోకుండా నన్ను రక్షించు అనిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఒక మాట అంటున్నాడు, అల్ప విశ్వాసి అంటే నీ విశ్వాసానికి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. ఎందుకు వచ్చాయి? ఆ తుఫాన్ ఎందుకు వచ్చింది? ఆ గాలి ఎందుకు వచ్చాయి? ఆ అలలు ఆ ధోనిని ఎందుకు నింపుతున్నాయి అంటే నీ విశ్వాసానికి పరీక్ష వచ్చింది. పరీక్ష వచ్చినప్పుడే నీ విశ్వాసము అది అల్ప విశ్వాసమా, విశ్వాసంలో పడిపోయావా, విశ్వాసం లేకుండా ఉన్నావా, లేకపోతే షడ్రక్ మిషక్ అబేద్నెగో లాగా విశ్వాసం కలిగి ఉన్నావా? విశ్వాసాన్ని ఎలా అంటే షైన్ చేసుకో. దేవా వాక్యము చదువుతూ ఉండగా, వింటూ ఉండగా, వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగుతుంది. క్రీస్తు యేసునందు మనకు విశ్వాసము కలగాలి. ఆయన మరణ పునరుత్థానాల మీద మనకు విశ్వాసము కలగాలి. ఆయన దేవుడని విశ్వాసము కలగాలి. ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడని విశ్వాసం కలగాలి. ఆయన నడి సముద్రంలో మన మధ్య ఉంటాడని విశ్వాసం కలగాలి. ఆయన గాలిని నిమ్మలపరుస్తాడని, సముద్రాన్ని గద్దిస్తాడని మనము నమ్మాలి. ఆమేన్. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. అప్పుడు వెంటనే అంతటా వారు వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని ముట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నున్నవారు నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసమును పడిపోకుండా ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం పరీక్షించబడినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు బయటపడతావో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాలకి మొక్కి, అయ్యా మా జీవితంలో చాలిన కృప చూపించావయ్యా, నీకే స్తోత్రం. నా జీవితంలో కూడా అడుగడుగున ఆయన కృపే. అడుగడుగునను నీ కృపయే, అనువనువునను నీ కృపయే, నాయడ కురిసేను నీ కృపయే, నాయడ కురిసేను నీ కృపయే. అడుగడుగున ఆయన కృప అండి.
దేవుని కృప మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా మౌనముగా ఉండవు, దేవుని కోసం జీవించడానికి ముందలకి వస్తాము. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మన విశ్వాసానికి ఏం కలుగుతుందట? పరీక్ష కలుగుతుంది. పరీక్ష కలిగినప్పుడు ఆ విశ్వాసము క్రీస్తు వైపు మనము ఉంచాలి, దృఢంగా ఉంచాలి. ఓకే, రెండవ పాయింట్లోకి మనం వెళ్దాం. మొట్టమొదటిగా విశ్వాసము పరీక్షించబడినప్పుడు మన విశ్వాసము దేవుని మీద సంపూర్ణంగా ఉంచుకోవాలి. మార్కు సువార్త 4:38 మనం చూసినట్లయితే దేవుడు ఆ సమస్యలో మనతో పాటు ఉన్న దేవుడై ఉన్నాడు. చదవండి. ఆయన దోనె అమరమున తలగిడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. సో ఇప్పుడు సమస్య వీళ్ళకి వచ్చింది. సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు యేసుని వెతికారు. యేసు ఎక్కడ ఉన్నాడు? వారి మధ్యన ఉన్నాడు. ఆమేన్. మన జీవితంలో కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోకూడదు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు అని అనుకోవాలి. ఆమేన్. ఎందుకు అనంటే ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడత్రోయగా నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. దేవునికి స్తోత్రం. దానియేలు సింహపు బోనులో వేయించబడ్డాడు, రాజు చేత త్రోయబడ్డాడు. అయితే సింహాల మధ్యలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు దానియేలుకి తోడై ఉన్నాడు. ఆమేన్. సమస్యల మధ్యన, వేదనల మధ్యన, కష్టాల మధ్యన ఎంత చెట్టుకి అంత గాలండి, అవునా కదా? ఎన్ని కాయలుంటే అన్ని రాళ్ళు పడతాయట. అసలు కాయే లేకపోతే ఒక్క రాయి కూడా పడదు. కాబట్టి అమ్మో రాళ్ళేసి కొడతారేమోనని కాయే ఫలించకపోతే ఎట్లా చెప్పండి? దేవుడు కదా మనకి ఫలమిచ్చేది. ఫలమిచ్చే దేవుడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు దినదినము మనల్ని ఆత్మీయతలో ఫలింపచేసి, భౌతికంగా కూడా మనల్ని ఫలింపచేసి నడిపిస్తూ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. అపవాది శోధకుడు మనల్ని శోధిస్తాడు. మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఆ సమయంలో గుర్తు పెట్టుకోండి, ఆయన శిష్యుల దగ్గర ధోనిలో ఉన్నట్లుగా ఆయన మన జీవితంలో ఉంటాడు ఆయన. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన సమస్యలో మనకి దగ్గరగా ఉంటాడు. దానియేలు యొక్క జీవితంలో ఎలాగైతే ఆయన దగ్గరగా సమస్య వచ్చినప్పుడు ఆయనతో ఉన్నాడో అటు రీతిగా ఆయన మనతో ఉండే దేవుడై ఉన్నాడు. మీతో యుగ సమాప్తి వరకు మీతో ఉంటానంటున్నాడు, ఎల్లవేళలా మీతో ఉంటానంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్న దేవుడై ఉన్నాడు. ఇమ్మానుయేలుగా పిలువబడుతూ ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడై ఉండును. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, సమస్య వచ్చినప్పుడు ఆయన ఎక్కడో ఉంటారని అనుకోవద్దు, కానీ ఆయన మన మధ్యలోనే ఉంటాడు. ఈ రాత్రికాల సమయమున ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ కష్టం గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. నీ బిడ్డల కోసం నువ్వు వేదన పడుతున్నావేమో, నీ కుటుంబం కోసం వేదన పడుతున్నావేమో, నీ యొక్క ఉద్యోగం నిమిత్తము వేదన పడుతున్నావేమో, వ్యాపారం నిమిత్తం వేదన పడుతున్నావేమో, నాకు తెలియదు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు, నీ పరిస్థితిలోనికి దిగి వస్తాడు. ఏ అగ్నిలోనికి దిగి వచ్చిన దేవుడు, సముద్రం మధ్యకి దిగి వచ్చిన దేవుడు, సింహాల నోళ్ళ మధ్యలోనికి దిగి వచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలోనికి దిగి వస్తాడు. దిగి వచ్చిన దేవుడు ఊరికనే ఉండడు. ఆయన అమరమున అలాగ పడుకొని నిద్రిస్తూ ఉండడు. ఆయన తిరిగి నీ దగ్గరకు వచ్చి నీ యొక్క సమస్యను తీర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా నాయన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకి ఇళ్ళలో అసాధ్యమైనది ఏదీ లేదు బిడ్డ.
ఆయనకి సమస్తము సాధ్యమే. అయితే సమస్య వచ్చినప్పుడు అనగలుగుతున్నావా, ప్రభువా నీకు సాధ్యమే, నువ్వు ఈ కార్యము జరిగించు, మా వల్ల అయితే కాదు కానీ నీ వల్ల అవుతుందయ్యా అని మనము ప్రభువుని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయన మన పరిస్థితిలో ఉన్నది, మన విశ్వాసాన్ని పరీక్షించి మన విశ్వాసాన్ని చూచే దేవుడు. రెండవది మన పరిస్థితిలోనికి దిగి వచ్చే దేవుడు. మూడవది మన సమస్యను గద్దించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. చూద్దాం మార్కు సువార్త 4:39. మార్కు 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం. అందుకు ఆయన లేచి గాలిని ఏం చేస్తున్నాడంట, గద్దిస్తున్నాడంట. ఆయన గాలిని ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎవరైనా గాలిని గద్దిస్తారా? ఇక్కడ పెద్ద వర్షం వస్తుంది, వర్షం అని చెప్పి గద్దిస్తానా? నేను గాలిని గద్దిస్తానా? మనుషుల వల్ల కాదు, గాలిని సృష్టించిన దేవుడు, ఆ వాయువును సృష్టించిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టి ఆయన స్వాధీనములో ఉన్నది. ఈ ప్రకృతి అంతా ఆయన మాట వినాల్సిందే. సముద్రము విన్నది మాట, మనుష్యుడైతే వినేది కాదేమో, కానీ ఆయన దేవుడు కాబట్టి సముద్రము విన్నది. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఆయనకే ఆరాధన. ఎందుకు అనంటే గాలి నీరు అగ్ని సమస్తం ఆయన మాట వింటున్నాయి. నీ మాట నా మాట వినవేమో, కానీ దేవుని మాట వింటాయి. అయ్యా, నీ జీవితంలో అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితులను నిమ్మలపరిచే దేవుడు. సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడా? నిద్ర పట్టక పీడ కలలతో వేదన పడుతున్నావా? ఏమో వాళ్ళేమో చేశారు, వీళ్ళేమో చేశారని నువ్వు అనుకుంటున్నావా? అయితే సృష్టికర్త అయిన యేసుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి రక్తములో ప్రతి మనిషికి, ప్రతి పాపానికి, ప్రతి బంధకానికి ఏమున్నదట? విడుదల ఉన్నది. యేసు రక్తములో మనకి పాప క్షమాపణ ఉన్నది, విమోచన ఉన్నది. యేసు, నా జీవితములోనికి రావా, నన్ను రక్షించవా, నీ రక్తముతో కడగవా, నా అతిక్రమములను, నా దోషాలను క్షమించవా ప్రభువా. విరిగి నలిగిన హృదయముతో నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, నన్ను కరుణించవా అంటే దేవుడు మనల్ని కరుణించే దేవుడు అయి ఉన్నాడు. ఒకనొక సమయంలో మరి నేను యవ్వన కాలంలో ఉండినప్పుడు, మరి నేను జస్ట్ నా డిగ్రీ కంప్లీట్ చేసుకొని నేను దేవునికి మరి సేవ పరిచర్య చేస్తానని ముందలకు వచ్చి మరలా మరి జాబ్ చేసుకోవడానికి, సెక్యులర్ జాబ్ చేసుకోవడానికి నేను వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా నేను అనుకోని రీతిగా నాకు జ్వరం రావటం జరిగింది. జ్వరం వచ్చిన వెంటనే నాకు జరిగింది ఏంటో తెలుసా? ఏదో 3 రోజులు వైరల్ ఫీవర్ కాదు, ఏదో 7 రోజుల టైఫాయిడ్ ఫీవర్ కాదండి. నాకు వచ్చింది ఆ జ్వరము నా కాళ్ళను పడవేసింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగాం, కానీ ఎక్కడ కూడా ఈమెకేం లేదు అంటున్నారు. కానీ నాకు ఏముందో ఎవ్వరు డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. స్కానింగ్లు చేస్తున్నారు, ఏమి లేదంటున్నారు, కానీ నాకు బలము లేదు, నా కాళ్ళలో శక్తి లేదు, భయంకరంగా అసలు ఆకలి లేదు, ఏమి తినలేకపోతున్నాను, తిండి సహించట్లేదు. 1 రోజులైంది నేను భోజనం చేసి, నా 2 కాళ్ళు పని చేయట్లేదు. మామూలుగా కాళ్ళు లేని వాళ్ళు ఎలాగైతే దేకుతారో అలాగే ఇంట్లో నేను ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్తున్నాను, ఆహారం తినట్లేదు. ఇక నా తల్లి బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉంటారు, ఒకటి అన్నం వండేసి వెళ్ళేవాళ్ళు, లెగిసి నేను అన్నం పెట్టుకోవడానికి కూడా నా కాళ్ళు పని చేసేవి కాదు. మరలా సాయంత్రం అమ్మ వచ్చి పెడితే తప్ప
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆ గదిలో పడి ఏడుస్తూ ఉండేదాన్ని, ఎందుకంటే నా కాళ్ళు పనిచేయాల. ఒకరోజు దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకు స్వస్థత ఇవ్వవా, నీ వాక్యం సెలవిస్తుంది నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత ఉన్నదని. ప్రభువా నా కాళ్ళను స్వస్థపరచవా, ఈ వయసులో నేను ఈ కాళ్ళు లేకుండా ఎట్లా జీవించేదయ్యా, లేకపోతే నన్ను చంపే నీ ఎంతకు తీసుకెళ్ళిపో. కానీ ఇంత యవ్వన కాలంలో, ఇంత చిన్న వయసులో కాళ్ళు లేటని బ్రతుకు నాకు వద్దయ్యా, ఇక నాకు వివాహం కూడా కాదు, ఎలా ప్రభువా అని ఏడుస్తూ ఉంటే దేవుని యొక్క స్వరం నేను విన్నాను. అది ఏమిటి అంటే, నా సేవ చేయి కుమార్తె అని. హల్లెలూయా, నా సేవ చేయి. వెంటనే నాకు వచ్చిన ఉద్యోగము అన్నీ కూడా వదిలేసి, వెంటనే ఆ యొక్క పేపర్స్ అన్నీ చింపేసి, ఆ మధ్యాహ్నం అది ఆ మధ్యకాల సమయమున, ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నా, నీ సేవకై నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా, ఇంతకంటే గొప్ప భాగ్యమా అయ్యా, నీవే స్వయంగా నన్ను పిలుస్తున్నప్పుడు అయ్యా తండ్రి నీ సేవ నేను చేస్తాను అని ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో తిరిగి నేను దేవుని మాటకు స్పందించి నా యొక్క జీవితాన్ని ప్రభు సేవకు అర్పించుకొని తిరిగి నేను నా తీర్మానాన్ని దేవునికి చెప్పాను, ఒక గొప్ప వెలుగు నన్ను తాకింది. ఆ మధ్యకాల సమయం నా దేవుడు నా కాళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. లెగిసి 1/2 కేజీ అన్నం తిన్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు నేను పరిచర్యలోనే ఉన్నాను, పరిచర్య చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నానండి, కాళ్ళు నొప్పులు కూడా రాలేదు నాకు. దేవునికి స్తోత్రం. ఆ క్షణమే 1 రోజులు నా కాళ్ళు పడిపోయాయి, 1 రోజులు నడవలేదు, 1 రోజులు ఈ నేల మీద ఉన్నాను, అన్నం తినలేదు. కానీ దేవుడు రెప్పపాటున స్వస్థత ఇచ్చాడు. అందరు మా ఇంట్లో వాళ్ళందరూ సాక్షులే దేనికి. యేసే నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. కొన్నిసార్లు నీ విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు పర్వాలేదని చెప్పు, దేవా నువ్వు అనుమతిస్తే నేను అది ఫేస్ చేస్తాను, కానీ ధైర్యం దయచేయి. అందుకే అంటాడు, నీ ధైర్యమును నువ్వు విడిచిపెట్టొద్దు. ఎందుకో తెలుసా, నీ రక్షకుడు సజీవుడై ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. లాజర్ను మృతుల్లో నుంచి లేపిన దేవుడు ఇంకా సజీవముగానే ఉన్నాడు. నీ కోసము తండ్రి కుడిపక్షాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఆ ప్రతి విజ్ఞాపన ఆయన ఎద్దుకు తీసుకెళ్తాడు, నిన్ను ఒప్పింప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఒప్పింప చేస్తాడు, యేసులో నిన్ను అంటకట్టిస్తాడు. వాక్యము చదువుతుంటే వాక్యము నీకు అర్థమయ్యేలాగా చేస్తాడు, నీ హృదయాన్ని తెరుస్తాడు. ఆమేన్. నా హృదయాన్ని తెరిచిన దేవుడు మీ హృదయాలను కూడా తెరుస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసయ్య మాట గాలి సముద్రం వింటుంది, సృష్టి వింటుంది. మరి నువ్వు వింటున్నావా? నీ ఇష్టం వచ్చిందే చేసుకుంటే వెళ్తున్నావే. నీ ఇష్టాలు, నీ కోరికలే నీకు తప్ప నిన్ను సృష్టించిన యేసయ్య నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచన చేశావా? నీ కోసం ఆయన భూమి మీదకి దిగి వచ్చి మరణించాడే, నిర్దోషమైన రక్తాన్ని కాచాడే. నీ భార్య నిన్ను వదిలేయచ్చు, నీ భర్త నిన్ను వదిలేయచ్చు, నీ బిడ్డలు నిన్ను వదిలేయచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేయచ్చు, ఛీ అని అసహ్యించుకోవచ్చు. కానీ యేసయ్య ఎప్పుడు ఛీ అనడండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. తల్లిలా లాలిస్తాడట, తండ్రిలాగా ఆయన ప్రేమిస్తాడట. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. రక్తమిచ్చి
ప్రాణమిచ్చి నిన్ను విలువ పెట్టి కొన్నాడు. ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నది. ఏమని ఏడుస్తుందంటే, నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు వెళ్ళవు అంటున్నాడమ్మా అని. నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు వెళ్ళవని భర్త వేధించడం, అవమానించడం. అయితే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? నిన్ను 10 కోట్లు పెట్టి కొనుక్కోలేదు, 100 కోట్లు పెట్టి ఆయన నిన్ను తన సాంపద్యంగా చేసుకోలేదు. తన ప్రాణమిచ్చి అంతకంటే విలువైన పరిశుద్ధమైన దేవుని రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాడు. అది నీ విలువ. ఆమేన్. అది నీ విలువ. ఎస్, నీ విలువ అది. నా జీవితానికి విలువ లేదు అనుకోవద్దు. డోంట్ ఎవర్ థింక్ నాకు విలువ లేదు, వేస్ట్, నా బతికింతే. నో, నిన్ను రక్షించింది అందుకోసము కాదు, నిన్ను విడిపించింది అందుకోసము కాదు, నీ కోసం ప్రాణం పెట్టింది అందుకోసము కాదు, పరలోకములో నివాసములు కట్టేది అందుకోసము కాదు. నిన్ను విమోచించి నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను విలువ పెట్టి కొన్నాడు, నిన్ను తన దత్తపుత్రుడుగా దత్తపుత్రికగా చేసుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు 3 విషయాలు మనం విన్నాం. అది ఏమిటి అంటే, దోనే యొక్క జరిగిన సంఘటన మనము చదువుతూ ఉన్నప్పుడు దీనిలో మన విశ్వాసము పరీక్షించబడటానికి భయంకరమైన ఉప్పెన లాంటి సమస్యలు వస్తాయి. అయితే ధైర్యముగా ఉందాం, విశ్వాసముతో ఉందాం. అబ్రహాం కోసం ఏమన్నాడో తెలుసా? ఆయన విశ్వాసములో బలహీనుడు కాక అంటాడు. అపోస్తలుడైన పౌలు భలే వర్ణిస్తాడు. 100 ఏండ్ల వయసు కలిగిన వాడైన అబ్రహాము, గర్భము మృతతుల్యమైపోయినటువంటి సారా, వారి వ్యక్తిగత జీవితాలను చూసి ఇదా మా బ్రతుకు అని అనుకోలేదు. కానీ వాగ్దానం చేసిన వాని మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసములో ఆయన బలహీనుడు కాక రోజు రోజుకి విశ్వాసం పెంచుకున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మొట్టమొదటిగా మనం విశ్వాసాన్ని బలపరుచుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు. రెండవది, ఆ సమస్యలో ఆయన ఉన్నవాడను అనువాడను. మూడవది, ఆ యొక్క సమస్యను గద్దించే దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు ఆ సమస్యను గద్దించే దేవుడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఉన్నావు కదా, జోక్యం చేసుకో, నా జీవితాన్ని విడిపించు, రక్షించు, నాకు సమాధానము దయచేయి, ఈ అపవాది బంధకాల నుంచి, సాతాను శోధనల నుంచి నాకు విడుదల దయచేయి అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. అలనాడు శిష్యులను మరి గాలిని, సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచి మరి వారిని చక్కగా ఒడ్డులోకి తీసుకువచ్చి మహాద్భుతాన్ని చూపించిన దేవుడు మన జీవితంలో కూడా ఆ సమస్య నుంచి విడుదల కలుగజేసి మహాద్భుతం చేస్తాడు. ఆమేన్. అట్టి కృప మన జీవితంలో దేవుడు చేయనుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, 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 నిత్యుడగు తండ్రి. అవును ప్రభువా, మా సమస్యలు ప్రభువా తండ్రి మేమెవ్వరికి చెప్పుకోలేమయ్యా. నిందలు, అవమానాలు, సమస్యలు, కష్టాలు అలనాడు శిష్యులు ఎదుర్కొన్నారు. మేము భక్తి చేస్తున్నాం, మేము వాక్యం చదువుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, అయినా కానీ ఏంటయ్యా ఈ సమస్యలు, అయినా కానీ ఈ శోధనలు ఏంటయ్యా అని అంటున్నావేమో. ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడా, విశ్వాసంలో బలహీనము అవ్వద్దు, బలపరచుకో, బలపడు, ధైర్యంగా ఉండు. ప్రభువా యేసయ్య, మేము విశ్వాసంలో బలహీనులము కాక బలము పొందుకున్న వారమై మా సమస్యలో నువ్వు ఉన్నావని, నువ్వు చూస్తున్నావని, ఇమ్మానుయేలు దేవుడు అని, అయ్యా తండ్రి నాయన మా సమస్యను గద్దించి వాటిని పొమ్మనే దేవుడు అని, మా ప్రతి బంధకాలను తెంచే దేవుడు అని నాయన, విడుదలిచ్చే దేవుడు అని నాయన, నీ దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన అంగీకరించి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.